హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ మీద పొట్టుతోని చట్నీ చేసి చూపిస్తున్నాను. దానికి కావలసినవి బీరకాయ పొట్టు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటపటలాడాలి పల్లీలు కొంచెం చిటపటలాడంగానే నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై కాగానే ఇట్లా చిటపటలు ఆడాలన్నమాట. ఇట్లా కాగానే స్టవ్ బంద్ చేసేసుకొని ఆ ప్యాన్లోనే కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయినాక ఇప్పుడు బీరకాయ పొట్టు ఉంది కదా, ఆ పొట్టు అంతా దీంట్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అటు ఇటు మిరపకాయలు ఇవి 2 కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక అప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం మెత్తపడాలన్నమాట. మెత్తపడినాక టమాటాలు వేసుకోవాలి. చూడండి, టమాటాలు, కొంచెం చింతపండు, మనం టేస్ట్కి తగ్గట్టు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా వేసినాను అనమాట. చింతపండు ఎక్కువ వేయలేదు. వేసి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయినాక తీసి కలుపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. కొత్తిమీర, పుదీనా కూడా ఉంది కదా, అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇట్లా పౌడర్ అవుతుంది అనమాట. మిక్సీ పట్టంగానే మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాయి కదా ఈ పొట్టు, టమాటాలు, ఇవన్నీ బీరకాయ పొట్టు ఇందులోకి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసేసి ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని పోపు వేసుకోవాలన్నమాట. పోపు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను వేస్తున్నాను పోపు. తగినంత కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనం అప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఈ పప్పులు వేస్తే కొంచెం తినేటప్పుడు నోటికి టేస్ట్ లాగా కొడుతుంది అన్నమాట. అందు గురించి పప్పులు వేసిన. మిరపకాయలు, ఎల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయినాక కొంచెం కలమాకు, కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసి ఈ చట్నీలు వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు, ఇది కందిపప్పు ఉడికించుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పోపు వేసుకోవడమే అన్నమాట. ఇది తొందరగానే అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం కలమాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్టు, కొంచెం పసుపు వేసేసుకొని పోపు వేసేసుకోవడమే అన్నమాట. ఈ పప్పు ఇందులోకి వేసేయడమే. చూడండి, ఈ పప్పు రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పప్పు. చూడండి, తీయపప్పు అంతా రెడీ అయిపోయింది. నేను చేసిన తీయపప్పు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బీరకాయ చట్నీ, తీయపప్పు 2 నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేయండి.